హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి ఐఆర్ ఫిక్స్ సీఎం ఫైలుపై సంతకం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ పెంపుపై ప్రభుత్వం ఎట్టకేలకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 1 తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకైతే రానుంది. అంటే జనవరి నుండి రావాల్సిన బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. పాత డీఏ అనేది 17.615% నుండి 6.51% నుండి కొత్త డీఏ 19.27%కి అనగా పెంపు మొత్తం 1.62% వచ్చే నెల నుండి పెన్షనర్ల ఖాతాల్లో పెరిగిన పెన్షన్ నగదును జమ కానుంది. మరి నిత్యావసర ధరలు పెరిగిన వేళ వృద్ధులకు ఇది ఒక పెద్ద ఆర్థిక ఊరట అనే చెప్పవచ్చు. ఇక ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు. తక్కువ జీతాలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల ఇబ్బందులను నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు హామీ ఇచ్చారు. మరి వీరి యొక్క జీతాల మరి జీతాల పెంపు మరియు ఉద్యోగ భద్రతపై త్వరలోనే సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం అయితే ఉంది. మధ్యంతర భృతి ఐఆర్‌పై ఉత్కంఠత. కొత్త పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ఐఆర్‌పై ఫైలుపై ఇప్పటికే ముఖ్యమంత్రి గారి టేబుల్ వద్దకైతే చేరినట్టు సమాచారము. సో, రాబోయే కొద్ది రోజుల్లోనే ఐఆర్ శాతంపై ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో, మొత్తానికి పెన్షనర్లకు డీఏ పెంపుతో పాటు ప్రారంభమైనటువంటి ఈ యొక్క శుభ పరిణామము త్వరలోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటనతో మరో స్థాయికైతే చేరనుంది. సో, ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయాల కోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు.